హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి క్యాబేజీతో ఈ విధంగా చేసి చూడండి. ఈ విధంగా చేసి టేస్ట్ చూసిన ఎవరైనా సరే ప్రతిరోజు గడ్డలే కొనుక్కొచ్చుకొని ఈ విధంగా చేసుకుని తినకపోతే పడండి, అంత బాగుందండి. ఎలా చేయాలో ఎలా చేసానో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్దాం. కానీ ఇది చాలా కొత్తదనంతో సూపర్ టేస్టీగా ఉందండి. ప్రతి ఒక్కరి మనసుల్ని గెలుచుకునేలా చాలా బాగుంది. ఇప్పుడు ముందుగా మనం ఒక క్యాబేజీ గడ్డ తీసుకుందాం. నేనైతే 1 కిలో గడ్డ తీసుకొచ్చానండి, మంచి ఫ్రెష్ అయిన గడ్డ. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే 2 భాగాలుగా కట్ చేసుకోవాలండి. ఇదేంటంటే మనం దీన్ని గీకటానికి లావుగా ఉంటుంది కాబట్టి మనకి చేతికి ఎంత వస్తుందో అంత సైజు మనం కట్ చేసుకోవాలి. 2 భాగాలుగానే చేసుకోవచ్చు, 4గానే చేసుకోవచ్చు. నేను 2 భాగాలుగా కట్ చేసి ఈ టైప్లో ఒక పీలర్ సహాయంతో ఇలా జువ్వానండి. ఓకేనా? ఈ విధంగా మనం జూకుంటే ఏంటంటే పీసుగా వస్తుందండి. సేమియా టైప్లో చాలా బాగా వస్తుంది. ఆ టైప్లో మనం మెత్తగా జూకోవాలండి. చూడండి ఒక్కసారి ఎలా వచ్చిందో, సూపర్గా ఈ టైప్లో వచ్చేస్తుంది. ఈ వచ్చిన దాన్ని తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం. అంటే ఒక డీస్ లాంటిది మనం కలుపుకోవడానికి అనుగుణంగా ఉండే విధంగా ఏదైనా ఒక పెద్ద సైజు తీసుకునేసి దాంట్లో వేసుకోవాలి. ఒకవేళ ఇంట్లో సమయానికి ఇలాంటి పిల్లర్ లేకపోతే మాత్రం చాకుతైనా కానీ కట్ చేసుకోవచ్చండి. కాకపోతే మనం ఇది ఎంత సన్నగా మనం కట్ చేసుకోగలుగుతామో అంత మంచి రుచి వస్తుందండి. వేగటం కూడా సూపర్గా వేగుతుంది. ఓకేనా? మన సన్నగా ఆనియన్ ఎలా కట్ చేస్తామో ఆ టైప్లో వస్తుంది, సూపర్గా ఉంటుందండి. ఓకేనా? ఈ టైపు మనం రెడీ చేసి బౌల్లో వేసుకున్నాక ఇప్పుడు శనగపిండి తీసుకుందామండి. కొలతకి నేనైతే ఒక 2 కప్పులు శనగపిండి తీసుకున్నానండి. ఓకేనా? ఆ కప్పు ఏంటంటే మనం రైస్ కుక్కర్లోకి రైస్ వేసుకుంటాం కదా, అదే కప్ అండి. దాంతోనే సగం కప్పు వచ్చేసి బియ్యపిండి, ఒక ఉల్లిగడ్డని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకునేసి ఒక 2-3 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలండి. ఓకేనా? అంటే 1 టేబుల్ స్పూన్ మందం. ఆ తర్వాత జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్, లేదా అరైనా వేసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. కరివేపాకు ఒక 4 రెమ్మలు. ఆ తర్వాత ఒక పిడికెడు కొత్తిమీర కూడా దాంట్లో వేసుకుందాం. ఇవన్నీ వేసిన తర్వాత మనకి స్పైసీ ఎంత అవసరమో అంత కారం వేసుకోవాలండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్లు వేసాను. కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా, అందుకోసం. ఆ తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, కొంచెం గరం మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఆ తర్వాత పసుపు సగం, కొంచెం అటు ఇటు కూడా వేసుకోవచ్చు. రుచి సరిపడా మాత్రం సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా సేమ్ ఇదే కొలతలతో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం దీన్ని బాగా కలుపుకోవాలండి. అంటే కిందకి మీదకి తిరగేసుకుంటూ దీన్ని బాగా కలుపుకోవాలి. ఏంటంటే ఈ క్యాబేజ్ మనం తురివింది కాబట్టి కొంచెం బొరుసుగా హైట్గా వస్తుందండి. కాకపోతే ఏంటంటే ఇలా మనం పిసికే కొంది అందులోకించి నీరు బయటకు వస్తుందండి. ఓకేనా? ముందే మనం నీళ్లు పోసుకోకూడదు. ఈ టైపు బాగా పిసకాలండి. పిసికినాక ఈ శనగపిండి బిప్పిండి అన్నది దానికి బాగా అతక్కపోద్ది. ఆ తర్వాత నీళ్ళు ఎన్ని అవసరమో అలా చేతి మీద చల్లుకొని ఇలా అనుకోవాలండి, అంతేను. ఓకేనా? నీళ్లు మాత్రం ఒక్కసారిగా పోసుకోవద్దు. ఈ టైప్లో చిలకరించుకుంటే చాలండి, ఎక్కువ శాతం దీనికి అవసరం లేదు. మనం ఇప్పుడు ఈ టైంలో కలిపేదాన్ని బట్టే నూనె లాగకుండా, నూనె పీలవకుండా భలేగా వస్తుందండి. ఈ ఒక్క ప్లేస్లో కానీ మనం దీన్ని కరెక్ట్ చేసుకోగలిగితే టేస్ట్ మాత్రం అద్భుతం అండి. అంటే నూనె అసలు చేతికి అంటనే అంటదు, అంత బాగా వస్తాయండి. నూనె పీల్చుకోకుండా సూపర్ టేస్టీగా కరుం అంటూ బొరుగుల టైప్లో భలేగా వస్తుందండి. అందుకోసం అనేసి ఈ ఒక్క ప్లేస్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా దీన్ని చేసుకోవాలి. ఈ టైప్లో మనకి పిండి రావాలండి. ఓకేనా? ఈ టైప్లో మనం కలుపుకోవాలి బాగా. ఇలా కలిపిన దాన్ని మనం ఏం చేద్దామంటే కొద్దిసేపు అలా పక్కన ఉంచాలి. కొద్దిసేపు ఊరితే దీనికి మంచి రుచి వస్తుందండి. ఇప్పుడు స్టవ్ మీద నూనె బాండి పెట్టుకునేసి కొంచెం నూనె కాగనిచ్చి ఆ తర్వాత వేసుకోవాలండి. అంటే నూనె మరీ మసలు కాకుండా మరీ చల్లగా ఉండకుండా మీడియంలో ఉండాలండి. ఓకేనా? ఆ తర్వాత ఈ విధంగా వేసిన తర్వాత మనం చేత్తో ఈ టైప్లో వేసుకుంటాం కదా, ఎంతెంత సైజు కావాలో ఆ టైప్లో వేసాక ఇప్పుడు దీన్ని కొద్దిసేపు అలా కదిలేయకుండా ఉంచాలండి. ఆ తర్వాత కొంచెం కలర్ మారిన తర్వాత అప్పుడు మనం తిరగేసుకోవాలి. ఆ కొంచెం కలర్ మారకుండా ఎప్పుడైతే మనం తిరగేస్తామో అప్పుడేమవుద్దంటే ఇరబడిపోద్దండి. ఓకేనా? అంటే మనకి ఉంటలు రాకుండా విడివిడిగా పొడిలాగా వస్తుంది అన్నట్టు. ఈ టైప్లో చూడండి, మనం కదిలీయకుండా వేయించితే ఎలా వచ్చిందో ఉంటలు సూపర్గా వస్తుందండి. ఓకేనా? మంచి కలర్తోనే మనం ఒక్కసారి నోట్లో పెట్టుకోగానే కరుం అంటూ భలేగా ఉంటుందండి. అంత బాగుంది. ఇలా చేసిన దాన్ని ఒక్కసారి టేస్ట్ చూసిన ఎవరైనా సరే
ప్రతిరోజు ఎప్పుడు మనం స్నాక్స్ చేసినా ఈ విధంగానే చేసుకుందామని ఖచ్చితం పట్టుబట్టి మరి ప్రతిరోజు గడ్డలు కొనుక్కొచ్చి మరి తినకపోతే పడండి, అంత బాగుందండి. చూడండి, ఒక్కసారి ఇరిసి చూసినా కూడా లోపల వరకు సూపర్గా వేగిపోద్దండి. చేతులకి అసలు నూనె అన్నది మాటే అంటదండి, అంత పర్ఫెక్ట్గా వస్తాయి. అంటే మనం కలిపేదాన్ని బట్టే ఇదంతా బాగుంటుందండి. చూడండి, నలపంగానే ఎలా బొరుగు బొరుగు అంటే అయిపోయిందో ఆ టైప్ వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా దీంట్లోకి మంచింగ్ కొరకు పచ్చిమిరపకాయలైనా ఏదైనా సరే, ఆనియన్ ముక్కలైనా ఏది మంచింగ్ చేసుకున్నా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. ఎవ్వరూ మిస్ కావద్దు.